న్యూస్ ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. బెలగపూడిలో ఎల్ఎన్టీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతున్నాయి. స్థానికంగా దట్టంగా పొగ అలుముకుంది. ప్లాస్టిక్ పైపులన్నీ తగలబడిపోతున్నాయి. రైట్, ఇక విజువల్స్ చూస్తున్నాం. బెలగపూడిలో ఎల్ఎన్టీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడటంతో స్థానికంగా అక్కడ దట్టంగా పొగ అలుముకుంది. దాని పక్కనే ఉన్న ప్లాస్టిక్ పైపులు కూడా తగలబడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి. రైట్ జమీమా, ఈ వెలగపూడి అమరావతి రాష్ట్ర సచివాలయం సమీపంలో వెలగపూడి గ్రామ పరిసర ప్రాంతాల్లో అయితే ఎల్ఎన్టీ సంస్థ N9 జంక్షన్ వద్ద ఉన్న ఎల్ఎన్టీ సంస్థ ఏదైతే ఉందో నిర్మాణాలు అమరావతి రాజధాని కోసం ఏర్పాటు చేసిన నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్మాణాలను చేపట్టేందుకు ఇక్కడైతే ఈ సామాగ్రిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే దీంట్లో ఏదైతే ఉందో ఈ ఎల్ఎన్టీ సంస్థకు సంబంధించిన ఈ ప్రాంగణంలో భారీ ఎత్తున నిర్మాణాలకు సంబంధించి ప్లాస్టిక్ పైపులను ఏవైతే ఉన్నాయో ఆ పైపులను అయితే నిర్మాణాలు చేపట్టడానికి కోసం అని చెప్పని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఏర్పాటు చేసిన ఈ పైపులు ఏదైతే ఉన్నాయో ఈ పైపులు గోడం అనమాట. అంటే పెద్ద ఎత్తున పైపులు అన్నిటినీ కూడా తీసుకొచ్చి బల్క్లో డంప్ చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రికల్ పైపులు కానీ అదేవిధంగా వాటర్ కానీ వీటన్నిటి కోసం వెళ్లేందుకు అండర్ గ్రౌండ్ నిర్మాణాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈ నిర్మాణాలను చేపట్టేందుకు కాంట్రాక్టర్లను పిలిచిందో ఈ కాంట్రాక్టర్లు ఎల్ఎన్టీ సంస్థ కాంట్రాక్టర్లు ఇక్కడ కూడా భారీ ఎత్తున ఈ పైప్ లైన్లు అయితే డంప్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇవన్నీ కూడా అంటే ఒక కొద్దిపాటి మంట అలుముకోవటం, ఆ మంట కాస్త భారీ స్థాయిలో భారీగా ఎగసిపడటం, అదేవిధంగా ఆ ఫైర్ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున భారీగా ఆ మంటలు ఎగిసిపడటం, ఇప్పటికే అలివి కాని స్థాయిలోకి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఎవరు కూడా ఫైర్ ఇంజన్లు ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు, ప్రొక్లైన్లు, క్రెయిన్లు, అదేవిధంగా వాటర్ ట్యాంకర్లు పెద్ద ఎత్తున తీసుకొస్తూ వాటిని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున యంత్రాంగం అయితే శ్రమిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఆ మంటలు ప్లాస్టిక్ కావడంతో పైపులన్నీ కూడా ఒక్కసారిగా దట్టంగా మంటలు అలుముకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ఆస్తి నష్టం అనేది జరిగిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా అదుపు చేసేందుకు చుట్టుపక్కల చెట్లు అదేవిధంగా ఇవన్నీ ఉండటంతో కొంత ఫైర్ అనేది కంట్రోల్ కాని పరిస్థితి కనపడతా ఉంది. దీన్ని మొత్తాన్ని కూడా మంటలన్నిటిని కూడా అదుపులోకి తెచ్చేందుకు అటు యంత్రాంగం మొత్తం కూడా శ్రమిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే 2 ఫైర్ ఇంజన్లు అదేవిధంగా వాటర్ ట్యాంకులు వీటన్నిటి ద్వారా అయితే మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు అయితే శ్రమిస్తున్నారు. అయితే మరో 4 ఫైర్ ఇంజన్లు అవసరం ఉంటుందని చెప్పని ఇప్పటికే అధికారులు కూడా చుట్టుపక్కల ఉన్న ఫైర్ ఇంజన్లని తీసుకురావాలని చెప్పని యంత్రాంగానికి అయితే తెలిపిన పరిస్థితి కనపడతా ఉంది. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే పొగ అయితే భారీ స్థాయిలో అయితే పొగ అంతా కూడా చుట్టుముట్టే పరిస్థితి. ఈ ఫైర్ ప్లాస్టిక్ పైపులు కావడంతో అవి మాత్రం అదుపులోకి రాని పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే భారీగా ఆస్తి నష్టం అనేది కూడా వాటిల్ని పరిస్థితి అయితే కనబడతా ఉంది. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రీహరి.